రా సీత. ఏంటమ్మమ్మ గారు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు? ఉదయం శ్రీశక్తి మ్యాగజైన్ వాళ్ళు వచ్చారు. అది నా మనవరాలు, వ్యాపార వారసురాలు. వారసురాలా? మరి నేను? అంత కంగారు పడాల్సిన అవసరమేం లేదు. ఆస్తిపాస్తులకి నువ్వు, పేరు ప్రతిష్టలకి సీత. అది జరిగింది. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే. నమస్కారం సీత గారు. నమస్కారం. ఈ అమ్మాయి సీత ఉదయం వచ్చింది. కంగ్రాచులేషన్ సీత గారు. థ్యాంక్స్ అండి. షార్ట్ పీరియడ్ లో ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. నేను మీ ప్రొడక్ట్స్ కి ఫ్యాన్ అయ్యాను. థ్యాంక్స్ అండి. నీ గురించి చాలా గొప్పగా చెప్పిందమ్మా సీత. వారు గొప్ప పనులు చేశారు కాబట్టి చెప్పాను, కల్పించేం చెప్పలేదుగా. దాని గొప్పతనం ఈవిడి గొప్పతనం ఈ పొగతో మట్టి కొట్టుకుపోతాయిలే. మేడం, ముందు ఫోటో సెషన్, ఆ తర్వాత ఇంటర్వ్యూ. అలాగే రా సీత. కూర్చో కూర్చో, ఈలోపు నా పని ముగించుకొస్తాను. అమ్మయ్యా, క్రిస్టల్ బాబా చెప్పినట్టు 3 ధూపాలు ఫినిష్. ఇక ఆ ముసలావిడ నా ముందు చేతులు కట్టుకుని ఉండాల్సిందే. ఏమైందమ్మమ్మ గారు? అత్తయ్య గారు, ఏం లేదు లేవే. ఏమిటో ఒళ్ళు జల్దరిచ్చినట్టయింది. బీపీ ఏమైనా పెరిగిందేమో అత్తయ్య. కావచ్చు. మేడం, ఇంటర్వ్యూ అయిపోయింది, మీరు రెస్ట్ తీసుకోండి. వస్తానండి. అలాగే థ్యాంక్స్ సీత గారు. మంచిది. అమ్మమ్మ గారు ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందిలేవే, ఏం కాలేదులే. సరే అయితే ఇక నేను బయలుదేరినా? నిర్భయంగా వెళ్ళు. నా గురించి ఆలోచిస్తూ నీ పని పాడు చేసుకోవద్దు. వెళ్ళు. అలాగే అమ్మమ్మ గారు. అయిపోయింది. ప్రాణి నాకు నా మంత్రశక్తికి బందీ అయింది. ఇక రాత మార్చి కొత్త గీత గీస్తాను. రా అన్న వైపు రావాలి, పో అన్న వైపు పోవాలి. వశీకరణంతో టోటల్గా ప్రాణిని నా ఆధీనంలోకి తెచ్చుకోవాలి. రేపు బోర్డు మీటింగ్ ప్రత్యేకంగా నా గురించి డిస్కస్ చేయడానికేనా? లేకపోతే ఇంత అర్జెంటుగా మీటింగ్ పెట్టడానికి వేరే ఎజెండా ఏముంది? అంటే ఏడ్చి చేస్తున్నా అని నా కన్నీళ్లు తొడవడానికి నన్ను ఎండింగ్ చేసి ఏదో సాకు చెప్పి నన్ను తప్పించాలనా మీ ప్లాన్? పాడు పనులు నువ్వు చేసి మాది ప్లాన్ అంటామే? డైరెక్టర్స్ కంప్లైంట్ చేశారుగా.
సీత, ఏంటి పడుకోకుండా అంతలా ఆలోచిస్తున్నావు? దేని గురించి? రేపు జరగబోయే బోర్డ్ మీటింగ్ గురించి రఘు. సీత, స్వర్ణ బిహేవియర్, మిస్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఆలోచిస్తే తను ఆలోచించాలి. నువ్వు ఆలోచించడం ఏంటి? పాపం, అది నిన్న కాక మొన్నే ఎంటీ అయింది. పదవి రాగానే స్థితి మరిచిపోయి స్థాయి మరిచిపోయి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. నీ కొత్త ప్రోడక్ట్ సంగతి అటుంచితే పాత సేల్స్ తగ్గి రిటర్న్ అయ్యేలా చేసావు. అవి రిటర్న్ అవ్వడానికి కారణం నేనా? అప్పుడే దానికి ఎగ్నెస్ట్గా మీటింగ్. మనం కూడా దానికి ఎగ్నెస్ట్గా చేసే తీర్మానం మీద సంతకం పెట్టాల్సి వస్తుందేమోనని బాధగా ఉంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని తన స్వయంకృతాపరాధానికి మనమేం చేస్తాం? ఆ సీట్లో నువ్వున్నప్పుడు కారణం నువ్వు కాకపోతే మరొకరు ఎలా అవుతారు? వాటి సేల్స్ నా సీట్లోకి రాకముందు నుంచే తగ్గాయి. అలాగా? మాకు తెలియదులే. మరి నువ్వు కనిపెట్టి మెంబర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేసి మీటింగ్ అరేంజ్ చేయకపోయావా? ఎలా ఇంప్రూవ్ చేయాలో చెప్పేవాళ్ళుగా. అనవసరంగా ఎవరినో సాధించాలని డిస్ట్రిబ్యూటర్స్ని రాంగ్ ట్రాక్లో పడేయడానికి కమిషన్ ఎందుకు పెంచావు? నీ పిచ్చి ప్రయత్నాలు వాళ్ళకి నచ్చలేదు. కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్, డైరెక్టర్స్ అంతా నిజాయితీగా బిజినెస్ చేయాలనుకునేవాళ్ళు, నీలా ఆశపడేవాళ్ళు కాదు. దురాశపడ్డవాళ్ళు నిరాశ పడక తప్పదు. అయినా మనం పోటీ పడలేదు, తనే పోటీకి వస్తుంది. తను తప్పు చేస్తోంది, శిక్ష కూడా తనే అనుభవిస్తుంది. అయినా మిగతా డైరెక్టర్స్ ఉన్నారుగా, వాళ్ళు అడిగేదానికి తనేం సమాధానం చెప్తుందో. అయినా తను చేసిన పనుల్ని ఎలా సమర్థించుకుంటుందో చూద్దాం. నువ్వు నన్ను సమర్థించవా? మనోళ్ళు కూడా నన్ను సమర్థించరా? తప్పును ఎవరూ సమర్థించరు. కంపెనీ పబ్లిక్ ప్రాపర్టీ, నీ సొంతం కాదు, నా సొంతం కాదు. సమర్థించి ఎవరూ నష్టాలకు ఒప్పుకోరు. హరికథలు చెప్పకు. నన్ను ఎలాగైనా తీసేసి సీతకి పోటీ లేకుండా చేసి దాన్ని పెంచి నన్ను అనగదొక్కాలనేదేగా మీ కోరిక? నాకు తెలిసి ఎవరూ దాన్ని సపోర్ట్ చేయరు. ఆ భాగీరథి ఉందిగా, తను చేస్తుంది. తనకు చాలా షేర్స్ ఉన్నాయిగా. పైగా మేజర్ షేర్ హోల్డర్స్ ఎవరూ లేరు కదా, షేర్స్ కూడా తక్కువే. అలానే తప్పును సమర్థించి తన పదవి పదిలంగా ఉండడానికి సహకరిస్తావా? మాకలాంటి కోరికలేం లేవు. కూర్చున్న కొమ్మను నరికే ప్రయత్నం చేశావు. కొమ్మ విరక్కుండా ఆగదు, నువ్వు పడకుండా ఆగవు. అయ్యో పాపం, నువ్వు జాలి పడినా తనేం నిన్ను మంచిదనుకోదు. నీకెదురు రావడం మానదు. మనం నానమ్మ వైపు ఉండడమే కరెక్ట్ సీత. తగిన శాస్తి జరిగితే గాని తనకి బుద్ధి రాదు, మరోసారి తప్పు చేయదు. ఎలా నడుచుకోవాలన్న గుణపాఠం అయినా వస్తుంది. చూస్తా ఎలా నన్ను ఎండి పదవి నుంచి తప్పిస్తారో. నేను కారణాలు లేకుండా ఏదీ చేయలేదు. నష్టాలేం రావని వాదించి నేనే కరెక్ట్ అని రుజువు చేసుకుంటాను. మంచిది, ఆల్ ది బెస్ట్. కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ సరిపోదు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఉండాలి, నిరూపించుకోవాలి. భగవంతుడా, ఈరోజు బోర్డు మీటింగ్. ఎలాగైనా సరే స్వర్ణే ఎండీగా కొనసాగేలా చూడు. అది సమర్థవంతంగా ఆ బాధ్యత నెరవేరుస్తుందని కాదు, ఆ పదవి పోతే మళ్ళీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది, ఇంకా అల్లరి చేస్తుంది, పంతాలు పెరిగిపోతాయి, ఇంట్లో ఎవరిని మనశ్శాంతిగా బ్రతకనివ్వదు. స్వామి. లక్ష్మి, లక్ష్మి! వస్తున్నా అత్తయ్య. టిఫిన్ చేస్తారా అత్తయ్య? బ్రేక్ఫాస్ట్ అక్కడే అరేంజ్ చేశారు. ఆవిడగా రెడీ అయ్యారో లేదో కనుక్కో. స్వర్ణ, స్వర్ణ! దేనికా అరుపులు? అరుపులు కాదివి, తమరింకా రెడీ అయ్యారో లేదో నన్న పిలుపులు. దానికి అరుపులే కానీ పిలుపులు తెలియలే గ్రాని, అందుకే అన్ని అరుపులే అనుకుంటుంది. స్వర్ణ, బోర్డు మెంబర్స్ ఏం అడుగుతారో దానికి సమాధానం ఏం చెప్పాలో ఆలోచించుకుని అన్ని సమాధానాలు రెడీగా పెట్టుకున్నావా? ఏ అన్నిటికీ నేనే సమాధానం చెప్పాలా? నా తరపున మీరేం చెప్పరా? చైర్మన్ అంటే నీ పర్సనల్ పిఏ కాదు, నీ తరపున వాదించే లాయరు కాదు. స్పీకర్ లాంటి పదవి. తప్పుని తప్పే అనాలి, ఒప్పుని సమర్థించాలి.
అమ్మమ్మ గారు, వచ్చావా సీత? అందరం కలిసి వెళ్దామన్నారుగా, అందుకే వచ్చాము. మా పక్కనుండే వాళ్ళు అన్నవరం వెళ్ళొచ్చారు, ప్రసాదం ఇచ్చారు. మీ చేతులతో అందరికీ పెట్టండి. అమ్మమ్మ గారు, ముందుగా స్వర్ణకి పెట్టండి. ముందు నాకే ఎందుకు? ఏదన్నా మంత్రం వేయించి నా ఎండి పోస్ట్ ఊడగొట్టాలని తెచ్చావా? ఎజెండా నీ గురించే కాబట్టి నీకు ఏ ఇబ్బంది రాకూడదన్నదే సీత కోరిక. మంత్రాలకు చింతకాయలు, ప్రసాదాలకు ఇబ్బందులు తొలగిపోతాయా? దైవదోషణ, ప్రసాద తిరస్కరణ మంచిది కాదమ్మా. అదంతేలే, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు. గ్రానీ, బయలుదేరదాం పద. పద స్వర్ణ. మీరు వెళ్ళండి, నేను నా కార్లో వస్తా. దారి పొడవునా వారి సహస్రనామాలు నేను వినలేను, అందుకు. అయినా వారికి ప్రియమైన వారు వచ్చారు కదా, వారు వారితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ నన్ను లొంగ తీసుకోవటం ఎలా అని కుట్రలు చేసుకుంటూ వస్తారు. మధ్యలో నేనెందుకు అంటున్నా. అమ్మమ్మ గారు, ప్రసాదం తీసుకోండి. అయ్యో, ప్రసాదం నేలపాలైపోయింది. ఇప్పుడెలా అమ్మమ్మ గారు? ప్రాప్తం లేదని సరిపెట్టుకోవడమే, వచ్చి సన్నిధిలో ప్రసాదం తీసుకుంటామని మొక్కుకోవడమే. నాకెందుకో అపశకునంగా తోస్తుంది అమ్మమ్మ గారు. నీతి నిజాయితీలకి కట్టుబడి ఉన్నవాళ్ళు ఇలాంటి శకునాల గురించి పట్టించుకోకూడదు. పదండి, బయలుదేరదాం. నా స్వర్ణను ఆ పదవిలో ఉండేటట్టు చూడు స్వామి. భగవంతుడా, అందరూ కలిసి సంతోషంగా తిరిగి రావాలి. ఇవాళ బోర్డు మీటింగ్. తను చాలా భయపడుతుంది బాబా. భయం వదిలిపోతుంది. ఈరోజు నా మంత్ర యంత్ర తంత్ర శక్తి మీరు చూడబోతున్నారు. ఇంతకాలం ఎవరికి నువ్వు భయపడ్డావో ఆమె ఈరోజు నుంచి నీ మాట వింటుంది. నువ్వేం చెబితే దానికి తల ఆడిస్తుంది. వలయంలో బంధించే వశీకరణ తంత్రం ప్రయోగమయ్యింది. ధైర్యంగా వెళ్ళు, విజయం వరిస్తుంది. వెళ్ళు. ఏరండి స్వర్ణలతాదేవి గారు, ప్రధానంగా ఈ మీటింగ్ అరేంజ్ చేసింది వారి విషయం మాట్లాడాలనే కదా. కాసేపు వెయిట్ చేద్దాం, రాకపోతే మనమే మీటింగ్ స్టార్ట్ చేద్దాం. ఈ పంక్చువాలిటీ లేకపోతే ఎలాగండి? చెప్పండి, మీ అభిప్రాయాలు ఏమిటో.
మీ అభ్యంతరాలు ఏమిటో చెప్పండి. మొన్న మిమ్మల్ని కలిసి చెప్పాం కదండి. అది పర్సనల్ మీటింగ్, ఇది డైరెక్టర్స్ మీటింగ్. చర్చ జరగాల్సింది, డిసిషన్ తీసుకోవాల్సింది, రెజల్యూషన్స్ పాస్ చేసి యాక్షన్ తీసుకోవాల్సింది ఇక్కడ. అజెండా కాపీలు అందరి ముందు ఉన్నాయి. ఆ విషయంలో మీ అభిప్రాయాలు ఏంటో చెప్పండి. బోర్డు అనుమతి లేకుండా సెల్ఫ్ డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేయడం మొదటి తప్పు. 10 కోట్ల రూపాయలు ఎవరి అనుమతి తీసుకోకుండా ఖర్చు చేయడం మరో తప్పు. వారి నిర్ణయాలు అధికంగా కంపెనీకే నష్టం తెచ్చిపెట్టాయి. వాటికి ముందు వారు సమాధానం చెప్పాలి. స్వర్ణలతాదేవి గారు, మీరేమంటారు? నేనేది నా వ్యక్తిగత లాభం కోసం చేయలేదు, మంచి కోరే చేశాను. నష్టం అని అప్పుడే నిర్ణయిస్తే ఎలా? నష్టం రాదనే గ్యారెంటీ మీరు ఇస్తారా? అభిప్రాయాల మీద చర్చ జరిగాక ఆ విషయం అడగండి. ఇంకా చర్చ జరగటానికి ఏముంది? ఏముందంటారేంటండి? నేనెందుకు అలా చేయాల్సి వచ్చిందో తెలుసుకోరా? సరే చెప్పండి. కాంపిటేటివ్ ఫీల్డ్లో కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు మనం వెంటనే లాంచ్ చేయకపోతే ప్రజల నుంచి దూరం అవుతాం, మార్కెట్లో వెనుకబడిపోతాం. యూనిట్టే ఎరక్షన్ చేయనప్పుడు అంత ఆయిల్కి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేయాల్సిన అవసరం ఏంటి? శాంపిల్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. చేశాక డిమాండ్ వస్తే ఏం చేస్తాం? అప్పుడు ప్రోడక్ట్ చేశాక ముందు జాగ్రత్త పడద్దా అని మీరే అంటారు. ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చి ఆఫ్టర్ 10 కోట్ల రూపాయలకు ఒక్కలో బోర్డు మీటింగ్ పెట్టి ఒక ఎండీనే ప్రశ్నిస్తున్నారే. షట్ అప్, హోల్డ్ యువర్ టంగ్. ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా ప్రవర్తించిందే కాక ఇంత పొగరుగా బిహేవ్ చేసే ఈవిడ ఎండీగా కంటిన్యూ అవడానికి మేము అంగీకరించాం. నీకిష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, కానీ మాకు అనకు. ఇదేనా ఒక ఎండి డైరెక్టర్స్తో మాట్లాడే విధానం? నిన్నగాక మొన్న ఎండీ అయిన ఆవిడకే అంత అహంకారం ఉంటే మాకెంత ఉండాలి? ఇన్నేళ్ల నుంచి చైర్మన్గా ఉన్న మీరే అలా ఎప్పుడు అమర్యాదగా మాట్లాడలేదు. నా వ్యక్తిగత విషయాల్ని వేలెత్తి చూపించకండి. పొగరు అహంకారం అంటే సహించేది లేదు. మీరు ఎండీగా ఉండటం మేము సహించం. మీ అందరి అభిప్రాయం అదేనా? చైర్మన్ గా నువ్వు నిర్ణయం తీసుకో అమ్మమ్మా. నేను తీసుకున్న నిర్ణయమే ఇంత తలవంపులు తెచ్చేలా చేశావు. మళ్ళీ ఎలా తీసుకుంటాను? బోర్డ్ మీటింగ్లో సొంత నిర్ణయాలు ఉండవు. మెజారిటీ అభిప్రాయాల తీర్మానమే ఉంటుంది. ఎంతమంది స్వర్ణలతాదేవిని ఎండీగా వద్దంటున్నారు? మీ అభిప్రాయం ఏమిటి జగన్నాథం గారు? ఈసారికి హెచ్చరించి వదిలేయడం మంచిదని. సీతామహాలక్ష్మి, నేను స్వర్ణని సమర్థిస్తున్నాను. ఎలాగో మెజారిటీ వద్దంటున్నారు, ఇదో కొత్త నాటకమా? మీటింగ్లో పద్ధతి తప్పి మాట్లాడద్దు.